అందరికీ నమస్కారం అండి. ఇవాళ 7 ఏళ్ళకి ఒకసారి వచ్చే ఈ జాతరకి, అలాగే భక్తులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. ఇవాళ ఈ జాతరకి రావడం ఎంతో సంతోషంగా ఉంది. నేను కూడా అమ్మవారి భక్తుడిని, అలాగే వెంకటేశ్వర స్వామి భక్తుడిని. ఎప్పుడు కూడా అమ్మవారికి రెగ్యులర్గా నేను విజయవాడలో కూడా అమ్మవారిని ఎప్పుడు కూడా దర్శించుకోవడం చిన్నప్పటి నుంచి నేను చేస్తుంటాను. అదే రకంగా ఇవాళ ఈ పండగ మీరందరూ కూడా పెద్ద ఎత్తున చేసుకుంటున్నారు. అందరూ కూడా సంతోషంగా ఉండాలి, అలాగే ఐశ్వర్యాలతో, అలాగే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంతో, ప్రతి ఒక్కటి అందరూ కూడా సంతోషంగా ఉండాలని ఈ పండుగ రోజు అమ్మవారిని కోరుకోవడం జరిగింది. అలాగే ఇవాళ మీరు చూస్తే మనము అమ్మవారి ఆశీస్సులతో చాలా వరకు ఏలూరు పార్లమెంట్లో చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఇవాళ ఈ వేదిక మనం ఏం చేస్తామని చెప్పుకోకుండా ఉన్నా కానీ, ఎందుకంటే ఏలూరులో చాలా వరకు మంచి పనులు చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి మేము చెప్పలేకపోతున్నాము, వెంటబడిపోతున్నాం అనేది ఒకటి మనసులో ఎప్పుడూ ఉంటుంది. ఇవాళ ఏలూరు పార్లమెంట్లో 12వ ఆరోగ్య తీసుకొని వచ్చాం. వచ్చే మార్చి నుంచి పనులు కూడా స్టార్ట్ చేయబోతున్నాం. అలాగే ఇండస్ట్రీస్ గురించి కూడా చాలాసార్లు నేను క్యాంపెయినింగ్ లో ప్రతి టైం ఇండస్ట్రీస్ గురించి చెప్పడం జరిగింది. ఇవాళ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ, ఇవాళ మన ఏలూరు పార్లమెంట్ లో ఒక ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ కూడా తీసుకొని వచ్చాం. ఇవాళ వచ్చే రోజుల్లో పనులు కూడా స్టార్ట్ అయిపోతున్నాయి. ఇండస్ట్రీస్ తీసుకొని వస్తామని ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో పెద్ద ఎత్తున చెప్పారు. ఆ మాట నిలబెట్టుకొని యువతకి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమంలో ముందుంటామని చెప్పారు. అదే రకంగా ఆ పనులు కూడా చేస్తున్నామని కూడా మేము అందరికీ చెప్తున్నాం. ఇవాళ ఇంకా కొన్ని పక్కన కూడా రోడ్స్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఆ పనులు కూడా ఈ వర్షాలు అయిపోయినాయి కాబట్టి ఆ పనులు కూడా ముందుకు తీసుకొని వెళ్తున్నాం. అలాగే మనకి మేజర్ గా యువతకి ఉద్యోగాలు ఇవ్వాల్సిన కార్యక్రమం పెద్ద ఎత్తున చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడే ఉద్యోగాలు ఇచ్చుకోండి, ఎందుకంటే ఉద్యోగాలు వేరే ఊర్లోకి వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవడానికి ఏలూరు ప్రజలు ఒప్పుకోవడం లేదు. నేను దాని గురించి కూడా ఆలోచించి నేను ఇక్కడే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీని ఇక్కడే పెట్టడానికి అన్ని ముందు తీసుకొని వెళ్తున్నాం. అక్కడ ఒక 1500 మందికి ఉద్యోగాలు వచ్చే కార్యక్రమాలు కూడా ముందు తీసుకొని వెళ్తున్నాం. ఇవాళ ఇండస్ట్రీసే ఏలూరు పార్లమెంట్ లో 4 కొత్త ఇండస్ట్రీలు పనులు కూడా స్టార్ట్ అయినాయి. 2 ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలు, 2 బయోగ్యాస్ ఇండస్ట్రీలు, 2 ఇండస్ట్రీలు స్టార్ట్ అయ్యాయి 400 కోట్ల ఇన్వెస్ట్మెంట్ తో. అలాగే పోలవరం కాన్స్టిట్యున్సీలో ఒక ఇండస్ట్రీ, పెద్ద ఇండస్ట్రీ ఒకటి పెట్టబోతున్నాం. ఆ పనులు కూడా వచ్చే రోజుల్లో పనులు కూడా మొదలవబోతున్నాయి. అలాగే ఈ ఏఐ టెక్నాలజీ ఇప్పుడు కొత్తగా అందరూ కూడా ఐటీ గురించి మాట్లాడాలి. 20 ఏళ్ళ వెనకాల ఇవాళ ఎక్కడ చూసినా ఏఐ టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నాం. ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ ఏఐ టెక్నాలజీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ ఇక్కడ పెట్టడానికి అన్ని కూడా పర్మిషన్స్ అన్ని కూడా వచ్చే ఒక 2-3 నెలల్లోనే ఏలూరు సిటీలోనే ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ ఫ్రీగా ఎవరికైనా కానీ ఏఐ నేర్చుకోవాలన్నా, ఏ ముందు తీసుకోవాలన్నా అనుకున్న యువకులకు అందరికీ కూడా ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూషన్ ఒకటి ఏలూరులో కూడా పెట్టబోతున్నామని కూడా మేము అందరికీ తెలుపుతున్నాం. అది కాకుండా వచ్చే మార్చి, ఏప్రిల్ నుంచి స్కిల్ సెన్సస్, ప్రతి ఇక్కడ కావాల్సిన ప్రజలకు అందరికీ కూడా ఈ స్కిల్స్ నేర్పించాల్సిన అవసరం ఉంది. ఈ స్కిల్స్ కి సంబంధించి మేము ఒకటి ఇన్స్టిట్యూషన్, ఒకటి గవర్నమెంట్ తరఫున ఒక ఇన్స్టిట్యూషన్ ఏలూరు పార్లమెంట్ లో ఒకటి ఇన్స్టిట్యూషన్ కట్టాలనుకుంటున్నాం. ఎక్కడెక్కడ ఉద్యోగాలు ఉన్నాయో, యువతకి ఉద్యోగాలు కావాలనుకున్నా, యువతకి ఎక్కడైనా ఉద్యోగాలకి పోవాలనుకున్నా కొన్ని స్కిల్స్ అవసరం ఉంటాయి. ఆ స్కిల్స్ నేర్పించడానికి కూడా ఫ్రీగా ఆ స్కిల్స్ నేర్పించడానికి ఒక బిల్డింగ్ ఏలూరులోనే కట్టడానికి కూడా ముందుకు కూడా వెళ్తున్నామని కూడా మేము అందరం వెళ్తున్నాం. మేమందరం కూడా మేము ఆలోచించేది ఏంటంటే, రాజకీయాలు ఇవన్నీ కూడా ఎలక్షన్ టైంలో మాట్లాడుకున్నాం. అభివృద్ధి కార్యక్రమాలు చేయడంలో ముందుందాం అనేది మా ఆలోచన. ఎప్పుడు కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి మేము అందరూ ముందుంటున్నాం.
ఎందుకంటే మీరు గెలిపించింది రాజకీయాలు చేయడానికి కాదు, మీరు గెలిపించింది మీ అందరికీ ఏదైనా మంచి పని అవుతుందా, ఏదైనా మంచి జరుగుతుందా మీ ఊరికైనా కానీ, మీ ఈదికైనా కానీ, మీ యువకులకైనా కానీ ఇవన్నీ కూడా జరగడానికి మీకు ఇది ఒక అవకాశం. కాబట్టి మాకు కూడా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ముందుకు వెళ్తున్నాం. మొన్ననే నేను నార్వే వెళ్ళడం జరిగింది. ఒక ఏలూరు పార్లమెంట్ నుంచి ఇప్పటి వరకు ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఏ ఎంపీ కూడా వేరే దేశానికి వెళ్ళి ఒక ఏలూరు పార్లమెంట్ గురించి మాట్లాడడానికి అవకాశం నాకు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ప్రైమ్ మినిస్టర్ గారు కల్పించారు. దానివల్ల మన ఏలూరు పార్లమెంట్ లో మాకు అక్కడికి వెళ్ళి మేము చాలా వరకు మాట్లాడిన దాని విషయాలతో మాకు అర్థమైంది ఏంటంటే మహిళలను కూడా పైకి తీసుకొని రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వేరే దేశాల్లో చూస్తే మహిళలు కూడా పెద్ద ఎత్తున పనులు చేసుకుంటున్నారు, వాళ్ళు కూడా పైకి వస్తున్నారు. అలాగే మన మహిళలు కూడా పైకి రావాల్సిన అవసరం ఉంది, మహిళలు కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మహిళలకు కూడా మన అసెంబ్లీలలో అయినా కానీ, పార్లమెంట్లలో అయినా కానీ 33% రిజర్వేషన్ బిల్లు ఆమోదం తెలిపాం. అదే రకంగా ఉద్యోగాలు చేయడంలో అయినా కానివ్వండి, అలాగే ఎక్కడైనా కానీ గవర్నమెంట్ ఆఫీసర్స్ లో అయినా కానివ్వండి, మహిళలు కూడా 33% ఉండాలనేది మా ఇంట్రెస్ట్ కూడా. ఆ రకంగా కూడా ప్రయత్నం చేస్తామని కూడా మీ అందరికీ తెలుపుతున్నాం. ఒక విషయం మీ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే, చాలాసార్లు మనము మహిళలు మిస్సింగ్ గురించి మాట్లాడాం. ఈసారి సెంట్రల్ లో ఈ మహిళలు మిస్సింగ్ గురించి ఒక టీంని మాట్లాడుతున్నాం. ఆ టీం ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక ఎన్జిఓకి ఐడెంటిఫై చేశాం. ఆ ఎన్జిఓని మన ఏలూరు పార్లమెంట్ లో రెగ్యులర్ గా వచ్చే డిసెంబర్ అన్న జనవరి నుంచి అన్న కూడా తిప్పి ఎక్కడన్నా కానీ మహిళ మిస్సింగ్ ఉందంటే ఆ మహిళ ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడ ఉంది, ఆ మహిళని తీసుకొని వచ్చి వాళ్ళ ఇంట్లో అప్పచెప్పే పని కూడా ముందుకు కూడా తీసుకొని వెళ్తున్నామని కూడా మీ అందరికి తెలుపుతున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈ పండుగ రోజు అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ కూడా నమస్కారం, ధన్యవాదాలు. ఇవాళ ఈ పండగ 7 ఏళ్ళకు ఒకసారి వస్తుంది. మన ఏలూరులో ఇది పెద్ద ఎత్తున అందరూ కూడా సెలబ్రేషన్ చేసుకుంటారు. దేవుడి మీద ఉండే భక్తి, అలాగే ఎంతో మనకుండే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అవ్వాలని కోరుకునే పండగ. ఈ పండగ రోజు అందరూ సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ, అలాగే ఇవాళ మేము మొన్న నార్వేకి వెళ్ళడం జరిగింది. నార్వేలో చాలా విషయాలు మేము తెలుసుకోవడం జరిగింది. ఇవాళ ఏలూరు పార్లమెంట్లో ఎప్పుడు కూడా ఒక సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కమిటీలో ఎప్పుడు కూడా ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటు వేరే దేశాలకు వెళ్ళి మన ఏలూరుని రిప్రజెంట్ చేస్తూ వేరే ఊర్లలో ఎక్కడ కూడా మాట్లాడడం జరగలేదు. నేను పోయినప్పుడు కూడా ఏలూరు పార్లమెంట్ నుంచి వచ్చాను అంటే జనాలు కూడా వేరే దేశాల్లో కూడా ఏలూరు ఎక్కడ ఉందని గూగుల్ మ్యాప్లో ఎత్తుక్కొని మరీ చూసుకునే పరిస్థితి తీసుకొని వచ్చాం. వాళ్ళకు కూడా ఏలూరు అంటే ఇలాంటి ఇక్కడ ఉంటుంది, విజయవాడ దగ్గర ఏలూరు ఉంటుంది అనేది కూడా వాళ్ళకి ఒక అవగాహనలో అందరినీ అక్కడ కలిసిన ఎంపీలైనా కానివ్వండి, అధికారులైనా కానివ్వండి, ఎంబసీ లెవెల్లోనైనా కానివ్వండి, వాళ్ళందరికీ కూడా ఒక ఏలూరు అంటే ఇట్లా ఉంటుంది అనేది వాళ్ళందరికీ కూడా చూపడం జరిగింది. మనం ఎలక్షన్ చేసిన క్యాంపెయినింగ్లు అయినా కానివ్వండి, అలాగే మనం ఇదన్నీ కూడా అక్కడ ఉండే ఎంపీలు ఎంతో ఇంట్రెస్ట్గా ఓకే ఇట్లుంటుందంటే వాళ్ళని కూడా మన రాష్ట్రానికి రావడానికి, ఏలూరు రావడానికి కూడా నేను ఆహ్వానించడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చే రోజుల్లో రాబోతున్నారు. అలాగే మహిళలను కూడా ఒక ఈక్వాలిటీగా మనం మహిళలను కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఈక్వాలిటీగా అంటే ఇవాళ చట్టసభల్లో మహిళలకి 33% రిజర్వేషన్ కల్పించబోతున్నాం. అలాగే ఎక్కడైనా మహిళలు గవర్నమెంట్ ఆఫీసులలో అయినా కానివ్వండి, లేకుంటే ప్రైవేట్ ఆఫీసులలో అయినా కానివ్వండి, ఎక్కడైనా కానీ మహిళలు కూడా పెద్ద ఎత్తున పనిచేయాల్సిన అవసరం ఉంది. అది కూడా ఎంకరేజ్ చేయడానికి మా యువత అందరం కూడా మా దీంట్లో కూడా మా పరిధిలో కూడా ముందు తీసుకొని వెళ్తున్నాం. అలాగే ఇవాళ మహిళలు ఎక్కడైనా మిస్సింగ్ అయిన దాని గురించి ఒక పర్టికులర్ టీమ్ని, ఒక ఎన్జిఓని ఐడెంటిఫై చేసాం.
ఆ ఎన్జిఓని ఏలూరు పార్లమెంట్లో రెగ్యులర్గా రమ్మంటున్నాం. వచ్చి ఎక్కడెక్కడ ఉమెన్స్ ఏమైనా మిస్సింగ్ ఉంటే ఆ రికార్డ్స్ అన్నీ తీసి ఎక్కడైనా మిస్సింగ్ ఉండే ఉమెన్ ఏమైనా ఈ రాకెట్లలో సెక్స్ రాకెట్స్లలో ఎక్కడైనా ఇరుక్కో ఉంటే వాళ్ళని బయటికి తీసుకొని వచ్చి వాళ్ళ ఇళ్లలో అప్పచెప్పాలనే ప్రోగ్రాం కూడా తీసుకోబోతున్నాం. ఎందుకంటే కొన్ని ఎలక్షన్ క్యాంపెయినింగ్లలో అప్పుడు చెప్పారు. ఎలక్షన్ క్యాంపెయినింగ్లో నేను నేర్చుకున్న దాంట్లో తెలుసుకున్న దాంట్లో నేను చెప్పిన మాటలన్నీ కూడా ప్రతి ఒక్క పని కూడా చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. అదే రకంగా ఇవాళ ఎన్జిఓస్ని కూడా వచ్చే డిసెంబర్ జనవరికల్లా ఎన్జిఓస్ని కూడా పెద్ద ఎత్తున మన ఏలూరు పార్లమెంట్లో ప్రతి రికార్డ్స్లలో తీసి ఏమేమి ఎక్కడెక్కడ మిస్సింగ్ ఉన్నారో ఐడెంటిఫై చేసి వాళ్ళని కూడా ఒక లైనప్ చేయడానికి కూడా ముందు తీసుకొని వెళ్తున్నాం. అలాగే ఇవాళ ఏలూరులో చాలా వరకు మీరు చూస్తే ఇండస్ట్రీస్ గురించి చాలాసార్లు మాట్లాడాం. ఇవాళ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ మొన్ననే నూజివీడులో మన ఏలూరు పార్లమెంట్లో ఓపెన్ చేయడం జరిగింది. మన ఏలూరు పార్లమెంట్కి పెద్ద స్కోప్ ఉంటుంది ఫుడ్ ఇండస్ట్రీస్కి, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి. మేము అప్పుడు సెక్రటరీతో మాట్లాడాము, సీఎం గారికి చెప్పాము, లోకేష్ గారికి చెప్పాం. ఎట్టి పరిస్థితుల్లో ఏలూరు పార్లమెంట్లో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఉండడం వల్ల చాలా వరకు మనకి ఇక్కడ రైతువారి మన పార్లమెంట్ కాబట్టి అక్కడ పండించే పంట అంతా కూడా ప్రాసెసింగ్ యూనిట్స్ ఇక్కడే ఉండడం వల్ల ఇప్పుడు మీరు చూస్తే నిమ్మకు సంబంధించిన ప్రాసెసింగ్ యూనిట్స్ అయినా కానివ్వండి, అలాగే కోకోకు సంబంధించిన ప్రాసెసింగ్ యూనిట్స్ అయినా కానివ్వండి, ఇవన్నీ కూడా మన దగ్గర ఉండడం వల్ల చాలా వరకు బెనిఫిషియల్ ఉంటుంది. కాబట్టి మనం ఇవాళ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్కి సంబంధించి జోను ఇవాళ ఇక్కడ అలాట్మెంట్ చేయడం జరిగింది. మన సీఎం గారు కూడా వర్చువల్గా ఓపెన్ చేయడం జరిగింది. అదొక పెద్ద అచీవ్మెంట్ ఇవాళ. అలాగే ఏఐ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్కీమ్ ఒకటి ఉంది. అది కూడా మన ఏలూరు పార్లమెంట్ తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరికి ఫ్రీగా ఏఐ నేర్చుకోవాలనుకునే వాళ్ళందరికీ కూడా ఆ స్కిల్స్ నేర్పించడానికి ఒక యూనిట్ కూడా తీసుకొని వస్తాం. మొన్ననే హాస్పిటల్కి ₹1 కోటి తీసుకొని వచ్చాం. ఈ ఇన్స్టిట్యూషన్కి ఆల్మోస్ట్ 1.5 కోటి నుంచి 2 కోట్లు మళ్ళీ ఆ ఇన్స్టిట్యూషన్కి పెట్టించి యువతకి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేయడానికి ముందుకెళ్తున్నాం. అలాగే ఇవాళ మీరు చూస్తే ఎంపీ లాడ్స్లో నుంచి నెక్స్ట్ ఇయర్లో ఒక కాంప్లెక్స్ స్కిల్ డెవలప్మెంట్ కాంప్లెక్స్ ఒకటి కట్టాలని డిసిషన్ తీసుకున్నాం. అది కూడా వచ్చే మార్చ్ ఏప్రిల్ నుంచి ఆ పనులు కూడా స్టార్ట్ చేయబోతున్నామని కూడా తెలుపుకుంటూ అందరికీ కూడా ఈ పండుగ రోజు సంతోషంగా ఉండాలని అందరికీ కూడా నమస్కారం.